3, 2, 1. సో నెక్స్ట్ ప్రాబ్లం చూసారంటే ఇదైతే యూనివర్సిటీకి అడిగాడు ఈ మోడల్ ఒకటి. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్ ఇచ్చేస్తాడు, ఫైండ్ ఏబి అండ్ బిఏ సో దట్ ఏబి నాట్ ఈజ్ ఈక్వల్ టు బి అంటే వాట్ ఈస్ యువర్ కన్క్లూజన్ అని కూడా అడగచ్చు అనమాట. సో ఇప్పుడు మనం గివన్ అయితే రాస్తాం. గివన్ ఏ ఈక్వల్ టు 0, 1, 2, 3 నెక్స్ట్ b ఈక్వల్ టు 1, 0, 2, -3 ఇచ్చాడా. ఫస్ట్ మనం ఏబి ఫైండ్ అవుట్ చేస్తాం, ఓకేనా. సో ఏబి ఈక్వల్ టు 0, 1, 2, 3 నెక్స్ట్ బి వచ్చి 1, 0, 2, -3. సో మీకు ఆల్రెడీ చెప్పాను నేను దీన్ని ఎలా చేయాలనేసి. ఇలా హార్జాంటల్, ఇలా వెర్టికల్, ఫస్ట్ మళ్ళీ ఇట్లా హార్జాంటల్, మళ్ళీ ఇలా వెర్టికల్ అనమాట. ఈ ఫార్మేట్లో మనం చేయాలి. అదేవిధంగా కింద కూడా. సో ఇక్కడ చూడండి. సో 0 × 1, 0 × 1 ప్లస్ 1 × 2, 1 × 2 మళ్ళీ 0 × 0 ప్లస్ 1 × -3. సో ఇలా రాసుకోండి. నెక్స్ట్ వచ్చి 2 × 1, 2 × 1 నెక్స్ట్ వచ్చి 3 × 2, 3 × 2 ఓకేనా. నెక్స్ట్ 2 × 0 ప్లస్ 3 × -3. సో ఇలా రాసుకోండి క్లియర్గా, ఓకేనా. సో ఇది మనం ఎలా రాసుకోవచ్చు, 0 ప్లస్ 2 ఇక్కడ 0 ఇక్కడ -3 వస్తుంది. మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది, మైనస్ అయిపోతుంది, ఓకే. -3 ఇది 2 ప్లస్ 6 0 ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది, -9 అవుతుంది. సో మనకు ఏబి వాల్యూ ఎలా వస్తుందో చూడండి. ఏబి ఈజ్ ఈక్వల్ టు 2 -3 8 -9. సో ఇది మనకు ఇలా వస్తుందన్నమాట, ఓకేనా. నెక్స్ట్ బిఏ ఫైండ్ అవుట్ చేస్తాం, ఓకేనా. ఎందుకంటే ఫస్ట్ ఏబి ఫైండ్ అవుట్ చేయమన్నాడు, నెక్స్ట్ వచ్చి బిఏ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఓకేనా. సో ఫస్ట్ ఇక్కడ బి రాసుకోవాలా, 1, 0, 2, -3 నెక్స్ట్ ఏ రాసుకోవాలా, 0, 1, 2, 3 ఓకేనా. ఇప్పుడు చూసారంటే ఇక్కడ చూడండి, మళ్ళీ చెప్తున్నా, ఇది హారిజాంటల్, ఇలా వెర్టికల్, మళ్ళీ హారిజాంటల్ వెర్టికల్, మళ్ళీ ఇట్లా హారిజాంటల్ వెర్టికల్, హారిజాంటల్ వెర్టికల్, ఇలా ఫస్ట్ మళ్ళీ ఆ తర్వాత ఇలా అనమాట, ఓకేనా. సో 1 × 0 ప్లస్ 0 × 2 మళ్ళీ 1 × 1 మళ్ళీ 0 × ఈ మధ్యలో ప్లస్ పెట్టుకోవాలి 3, ఓకేనా. 2 × 0 మళ్ళా ప్లస్ -3 × 2 మళ్ళా 2 × 1 ప్లస్ -3 × 3. సో ఇలా రాసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఆన్సర్ ఏమొస్తుందో చూస్తాం. ఇక్కడ 0 ప్లస్ 0, ఇక్కడ 1 ప్లస్ 0, 0 ప్లస్ -6, ఇక్కడ 2 ప్లస్ -9, ఓకేనా. సో ఫైనల్ ఆన్సర్ ఎలా వస్తుంది చూస్తాం. 0, 1, -6, ఇక్కడ 2 -9 కదా, అప్పుడు ఏమొస్తుంది, -7 వస్తుంది. సో ఇక్కడ బిఏ వాల్యూ చూసారంటే 0, 1, -6, -7 వచ్చింది. ఇక్కడ ఏబి వాల్యూ ఏమొచ్చింది, 2, -3, 8, 7. అంటే ఇక్కడ మనకు ఏబి నాట్ ఈజ్ ఈక్వల్ టు బి కదా. సో దేర్ ఫోర్ ఏబి నాట్ ఈజ్ ఈక్వల్ టు బిఏ, ఓకేనా. సో ఇలా రాసేస్తే సమ్ అనేది కంప్లీట్ అవుతుంది, ఓకేనా. ఇప్పుడు ఇంకో ప్రాబ్లం చూస్తాం. ఇఫ్ x - 3 x + 4y z + 2 ఈక్వల్ టు 2 - 7 6 2 ఫైండ్ స్మాల్ x y z ఈక్వలిటీ మ్యాట్రిక్స్ అంటారు.
ఇలా ఈక్వాలిటీ ఇచ్చేస్తాడు అనమాట. ఏబీలని ఏమి ఉండవు అనమాట. సో ఈక్వాలిటీ మీనింగ్ ఏంటంటే x-3కి ఈక్వల్ వచ్చి 2, x+4yకి ఈక్వల్ వచ్చి 7, z+2కి 6, 2కి 2 అనేది ఈక్వలిటీ మ్యాట్రిక్స్ అంటాం. సో నేను ఆల్రెడీ ఇంట్రడక్షన్లో చెప్పాను. సో అదనమాట. మీకు ఒకసారి కావాలంటే చూపిస్తాను ఇంట్రడక్షన్లో నేను చెప్పింది. సో ఈక్వలిటీ మ్యాట్రిక్స్ ఇక్కడ ఉండదు చూడండి. 2 మ్యాట్రిక్స్ A and B ఆర్ సెడ్ టు బి ఈక్వల్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ అని ఇచ్చాడు. అంటే దీనికి ఇది ఈక్వల్ అనేసి మీనింగ్ అనమాట. ఓకేనా, ఇప్పుడు చూస్తాం. ఈ ప్రాబ్లం అయితే మనం సాల్వ్ చేస్తాం. సో ఫస్ట్ వచ్చి గివన్ రాసుకునేస్తాం. ఓకేనా, గివన్. సో మనకేం వాల్యూ ఇచ్చాడు? x-3 x+4y. నేను జెడ్ని ఇలా రాస్తున్నా. ఓకేనా, 2 ఇలా రాస్తున్నా. ఎందుకంటే 2 జెడ్ ఒకేలా ఉంటుంది కాబట్టి. ఈక్వల్ టు 2 - 7 6 2. ఓకేనా, ఇప్పుడు చూడండి ఈక్వలిటీ అన్నాం. సో ఈక్వలిటీ మీనింగ్ వచ్చి మనం చెప్తా చూడండి. ఫస్ట్ వచ్చి x-3 దీనికి ఈక్వల్ ఇది 2. సో ఇప్పుడు x = 2 + 3 రాసుకోవచ్చా? ఇక్కడ -3 అనేది ఇటు సైడ్ వెళ్ళిపోతే +3 అవుతుంది. అప్పుడు x ఏమొస్తుంది? వాల్యూ 5 వస్తుంది అనమాట. సో ఇంతే x వాల్యూ. అదేవిధంగా y వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. y వాల్యూ చూస్తాం. ఇప్పుడు y అంటే మనం ఇక్కడ ఉంది కదా y, దీనికి ఈక్వల్ వచ్చి ఇదన్నమాట. చూడండి x+4y = -7. మనకి అక్కడ ఏముంటే అలా రాసేయండి. ఇప్పుడు 4y = -7, ఇక్కడ +x ఉంది. ఇటు సైడ్ వెళ్తే ఏమవుతుంది? -x అవుతుంది. అర్థమవుతుందా? నెక్స్ట్ వచ్చి 4y = -7. ఇక్కడ మనకు x ఆల్రెడీ తెలుసు అనమాట. అప్పుడు ఇక్కడ -5. అర్థమవుతుందా? నెక్స్ట్ వచ్చి 4y = ఇదేమవుతుంది? 7 + 5 12 వస్తుంది. ఏమొస్తుంది? -12. ఇప్పుడు y = -12/4 రాసుకోవచ్చా? సో ఇది క్యాన్సిల్ అవుతుందా? సో ఆన్సర్ ఏమొస్తుంది? -3. సో y = -3. సో ఇప్పుడు మనం x వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం, y వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ వచ్చి z వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. సో z వాల్యూ చూడండి ఎక్కడ ఈక్వల్ అవుతుంది మనకి? ఇది ఈక్వల్ అవుతుంది. అప్పుడు ఎలా రాసుకోవచ్చు? z + 2 = 6. z = 6 - 2. ఈ +2 అనేది ఇటు సైడ్ పంపిస్తే -2 అవుతుంది. సో z = 4. సో మనకు x వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం, y వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం, z వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. సో ఇప్పుడు రిజల్ట్ చూసామంటే x = y = z వాల్యూ రాయండి. సో x = 5, y = -3, z = 4. ఓకేనా. సో మీరు రెడ్ పెన్ ఎక్కడ వాడొద్దండి, జస్ట్ మీకు చెప్పేదానికి రాశాను అనమాట. ఓకేనా, కొంచెం డిఫరెంట్గా కనబడేదానికి. 5 - 3 + 4 ఇలా రాయాల. ఓకేనా, మనం నెక్స్ట్ ప్రాబ్లం చూస్తాం.